ఆచి చికెన్ మసాలా. తమిళనాడులో రేపు కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుందని తెలుస్తుంది. రాష్ట్ర 18వ సీఎంగా టీవీకే పార్టీ అధినేత విజయ్ ప్రమాణ స్వీకారానికి చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఏర్పాట్లు జరుగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ విషయమై ఇవాళ గవర్నర్తో టీవీకే విజయ్ సమావేశం కానున్నట్లు తెలుస్తుంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన బలాన్ని కూడగట్టుకోవడంలో టీవీకే పార్టీ తలమునకలింది. ఈ క్రమంలో రాష్ట్రంలోని డీఎంకే, ఏఐడీఎంకే మినహా చిన్న పార్టీలతో మద్దతు కోసం జోరుగా మంతనాలు సాగిస్తుంది. నిన్న కాంగ్రెస్ పార్టీ మద్దతు కోసం ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో ఫోన్లో మాట్లాడారు. కాగా ఇవాళ తమిళనాడు కాంగ్రెస్ సమావేశమై నిర్ణయం తీసుకున్నది. మరోవైపు తమిళనాడులో ప్రస్తుత పరిస్థితి, అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు కొత్తగా ఎన్నికైన ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేలు ఇవాళ సమావేశం కానున్నారు. ఈ అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్. థ్యాంక్ యూ సందీప్, వెరీ గుడ్ మార్నింగ్. తమిళనాడుకి సంబంధించి 18వ సీఎంగా విజయ్ చెన్నైలో రేపు ప్రమాణం స్వీకారం చేయడానికి అయితే ఇప్పటికే టీవీకే పార్టీ వర్గాలైతే సన్నాహాలు అయితే చేస్తున్నాయి. ఇక ప్రభుత్వ ఏర్పాటు పైన గవర్నర్ ని కూడా ఈ రోజు భేటీ కానున్నట్టుగా కూడా ఒక సమాచారం అయితే ఉంది. కాకపోతే మెజారిటీ సాధించడంపై విజయ్ బృందం అయితే భారీగా ఒక కసరత్తు అయితే చేస్తున్నది. చిన్న చిన్న పార్టీలు ఏవైతే ఉన్నాయో, అంటే 2-3 సీట్లు గెలుచుకున్నటువంటి చిన్న పార్టీలతో భేటీ కూడా అయ్యేసి వారికి సపోర్ట్ చేసే విధంగా కూడా మాట్లాడుతున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇవాళైతే ఒక కాంగ్రెస్ నేతలు కూడా వారు ఒక కార్యాలయంలో భేటీ కానున్నారు. ఒక చర్చల అనంతరం కూడా విజయ్ కి సపోర్ట్ చేసే విధంగా వాళ్ళు నిర్ణయాలు కూడా తీసుకున్నట్టుగా కూడా సమాచారం అయింది. అయితే తమిళనాడులో రేపు కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుందనేసి అయితే ఇప్పటికే ఒక కొలిక్కి కూడా వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకా 18వ సీఎం గా అయితే టీవీకే పార్టీ అధినేత విజయ్ ప్రమాణ స్వీకారానికి చెన్నైలో ఉన్నటువంటి నెహ్రూ ఇండోర్ స్టేడియంలో అయితే ఏర్పాట్లు కూడా భారీగా అయితే చేస్తా ఉన్నారు. ఇక ఇదే విషయమై కూడా ఈ రోజు గవర్నర్ తో టీవీకే విజయ్ కూడా కలవనున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఈ యొక్క కొత్త ప్రభుత్వానికి సంబంధించి అవసరమైన బలాన్ని కూడా కూడగట్టుకోవడానికి టీవీకే పార్టీ ఇప్పటికే 2 వారాల గడువు కూడా కావాలి అనేసి గవర్నర్ కూడా ఒక లేఖ కూడా ఈమెయిల్ ద్వారా అయితే పంపించింది. ఇప్పటికే కాంగ్రెస్ కి సంబంధించి 5 మంది ఎమ్మెల్యేలు, పీఎంకేకి సంబంధించినటువంటి 4 ఎమ్మెల్యేలు సపోర్ట్ చేసే విధంగా అయితే ఉన్నారనేసి అయితే మాత్రం చెప్తున్నారు. ఈ యొక్క బలాబలగాల్ని నిరూపించుకోవడానికి 2 వారాల సమయం కావాలనేసి అయితే అడిగినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఈ యొక్క 2 వారాల సమయంలోనే, అంటే ఈ రోజే ఒక కొలిక్కి తీసుకొని వచ్చి గవర్నర్ కూడా కలిసి తమకి మెజారిటీగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. సో దీన్ని బట్టి రేపు ప్రమాణ స్వీకారం చేసేదానికైతే మాత్రం అనుమతి కూడా తీసుకొని ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే ఒక డిఎంకే గానీ ఏఐడిఎంకే తప్ప మిగతా చిన్న పార్టీలు కూడా ముందుకు వస్తా ఉన్నారు. ఈ యొక్క మంతనాలు కూడా ఇప్పటికే జోరుగా కూడా సాగుతా ఉన్నాయి. నిన్న కాంగ్రెస్ పార్టీ మద్దతు కోసం ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీతో కూడా ఫోన్ లో మాట్లాడారు. అలాగే ఒక వేణుగోపాల్, తమిళనాడుకి సంబంధించినటువంటి సీనియర్ నేత కూడా, కాంగ్రెస్ నేతకు సంబంధించి కూడా నిన్న విజయ్తో కూడా సంభాషణలు అయితే జరిగింది. ఇవాళ కాంగ్రెస్ కి సంబంధించినటువంటి కీలక నిర్ణయం కూడా తీసుకోవాలన్నారు. మరోవైపు తమిళనాడులో ప్రస్తుత పరిస్థితి అనుసరించాల్సిన వ్యూహం పైన అయితే మాత్రం కొత్తగా ఎన్నికైనటువంటి ఏఐడిఎంకే ఎమ్మెల్యేలు కూడా ఈ రోజు సమావేశం కానున్నారు. ఇక నిన్న కూడా డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో, గెలిచినటువంటి ఎమ్మెల్యేలతో స్టాలిన్ కూడా సమావేశం అయితే అయ్యారు. దీనికి సంబంధించి కూడా ఒక సభాధిపతిగా కూడా, అంటే డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి అసెంబ్లీకి అడుగు పెట్టాలనేసి అయితే మాత్రం దాంట్లో అధ్యక్షుడిగా కూడా సీఎం స్టాలిన్ కొడుకుని ఉదయనిధి స్టాలిన్ కూడా ఎన్నుకున్నారు. ఇక తమిళనాడుకి నూతన ప్రభుత్వం ఏర్పాటుకి అవసరమైన బలాన్ని టీవీకే పార్టీ అధ్యక్షుడు తీసుకురావడానికి కోసం ఇప్పటికే ఒక చిన్న పార్టీలతో పాటు కాంగ్రెస్ పార్టీతో పొత్తులు పెట్టుకోవడానికి అయితే మాత్రం సిద్ధంగా కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. మరోవైపు కమ్యూనిస్టు పార్టీలు ఏవైతే ఉన్నాయో, కమ్యూనిస్టు పార్టీలు అయితే మాత్రం మాకు ఆహ్వానిస్తే మేము రావడానికి సిద్ధంగా ఉన్నామనేసి అయితే వాళ్ళు వెల్లడించడంతో 4 సీట్లు అయితే కన్ఫర్మ్ గా ఉన్నట్టుగా, మరో పిఎంకే పార్టీకి సంబంధించినటువంటి మరొక 4 ఎమ్మెల్యే సీట్లు కూడా వాళ్ళకి అనుకూలంగా కూడా ఉన్నాయి. మరోవైపు ఒక డిఎండికే కి సంబంధించినటువంటి విజయకాంత్ భార్య కూడా, హేమలత విజయకాంత్ కూడా
తనకి సపోర్ట్ చేస్తున్నట్టుగా కూడా వెల్లడించారు. దీని ద్వారా అయితే మాత్రం ఇప్పటికే మెజారిటీ వచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. కాకపోతే ఇవి అఫీషియల్ గా కూడా వారికి సంబంధించినటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా నెరవేరుస్తామనేసి హామీ ఇస్తే దాని ద్వారా టీవీకే పార్టీకి సంబంధించినటువంటి మెజారిటీ కూడా తీసుకురావడానికి వాళ్ళు సహకారం అందిస్తామనేసి అయితే మాత్రం చెప్తా ఉన్నారు. ఇప్పటికే 108 స్థానాల్లో అయితే మాత్రం విజయ్ పార్టీ టీవీకే పార్టీ అయితే గెలిచింది. 108 మంది ఎమ్మెల్యేలు ఉండడంతో దానికి సంబంధించి మరొక 10 మంది ఎమ్మెల్యేలు మాత్రమే తనకి మ్యాజిక్ ఫిగర్ కి కావాల్సి వస్తుంది. మరోవైపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాకే ఒకరిని స్పీకర్ గా కూడా ఎంచుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే విజయ్ అయితే మాత్రం తన పార్టీ అధ్యక్షుడిగా అయితే విజయ్ అయితే ఎన్నుకున్నారు. ఇక సాధారణ పరిస్థితుల్లో ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అంటే హంగు ఏర్పడింది కాబట్టి వారికి కావాల్సినటువంటి మెజారిటీ కోసం నిన్న ఈ రోజు అయితే తీవ్ర స్థాయిలో అయితే కొన్ని పార్టీల వైపు అయితే మొగ్గు చూపుతూ వారిని కూడా కలిసి వారికి సపోర్ట్ చేయాలి అనేసి అయితే విజయ్ అయితే కూడా భావిస్తా ఉన్నారు. ఇక 234 మంది ఉండేటువంటి ఒక తమిళనాడు నియోజకవర్గ అసెంబ్లీకి సంబంధించి ఎవరికి కూడా ఒక మెజారిటీ స్థానాన్ని తీసుకురాగలకపోవడంతోనే హంగు కూడా ఏర్పడింది. దీని ద్వారా 108 మంది ఎమ్మెల్యేలు గెలిచినటువంటి టీవీకే పార్టీకి అవసరమైనటువంటి 10 మంది ఎమ్మెల్యేల కోసం ఇప్పటికే విజయ్ అనేక పార్టీలతో పాటు మాట్లాడుతూ వాళ్ళ నాన్న చంద్రశేఖర్ కూడా కొన్ని పార్టీలతో మంతనాలు కూడా జరిపి వాళ్ళకి సపోర్ట్ చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేయాలనేసి అయితే మాత్రం కోరారు. సో వీటన్నిటికన్నిటికీ అనుకూలంగా కూడా విజయ్ చేసేటువంటి ఒక ప్రయత్నాలు కూడా ఫలించి విజయ్ సీఎం గా రేపు ప్రమాణ స్వీకారం చేయడానికి అయితే సన్నాహాలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక ఒకవైపు డిఎంకే కూటమిలో పలు పార్టీలు కూడా విజయ్ కి సానుకూలంగా కూడా సంకేతాలు అయితే వస్తున్నాయి. మరోవైపు ఏఐడిఎంకే నుంచి వచ్చినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు కూడా టీవీకే పార్టీలో గెలిచారు. వారికి అనుచరులు కూడా కొంతమంది ఎమ్మెల్యేలు విజయ్ తో టచ్ లో ఉన్నారనేసి కూడా వార్తలు రావడంతో ఆ పార్టీ నుంచి ఒకేసారిగా 10 మంది ఎమ్మెల్యేలు టీవీకే పార్టీకి సపోర్ట్ చేసే విధంగా ఉన్నాయనేసి అయితే వార్తలు రావడంతో ఏఐడిఎంకేకి సంబంధించినటువంటి గెలిచినటువంటి ఎమ్మెల్యేలతో ఈ రోజు ఏఐడిఎంకే చీఫ్ పళనిస్వామి కూడా వాళ్ళతో చర్చించినట్టుగా కూడా తెలుస్తా ఉంది. మరోవైపు డిఎంకే కూడా నిన్న వారి యొక్క గెలిచినటువంటి ఎమ్మెల్యేలతో ఉదయనిధి స్టాలిన్ తో పాటుగా స్టాలిన్ కూడా సమావేశం అయ్యారు. ఇక చిన్న పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మాత్రమే కూటమిని వదిలి విజయ్కి అయితే సపోర్ట్ చేసే విధంగా కూడా అనుకూలంగా కూడా వస్తా ఉన్నారు. మరోవైపు విజయ్ అయితే మాత్రం బీజేపీ కూటమి తప్ప కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే రాహుల్ గాంధీ కూడా విజయ్ తో మాట్లాడి వారికి సహకారం అందిస్తామనేసి అయితే మాత్రం తెలపడంతో 5 సీట్లు కన్ఫర్మ్ చేసిన తర్వాత ఈ యొక్క కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి ఒక 4 ఎమ్మెల్యేలను కూడా తీసుకురావడం, మరోవైపు పిఎంకే పార్టీ డిఎండికే పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఈ యొక్క విజయ్ పార్టీకి అనుకూలంగా ఉన్నారనేసి అయితే మాత్రం ఒక సమాచారంతో ఈ రోజు గవర్నర్ ను కూడా కలిసి మాకున్నటువంటి మెజారిటీని అక్కడ నిరూపించుకొని రేపు ప్రమాణ స్వీకారం చేయడానికైతే మాత్రం పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే చేస్తా ఉన్నారు. 2 సంవత్సరాల్లో పార్టీ పెట్టినటువంటి 2 సంవత్సరాల్లోనే అధికారంలోకి వచ్చి సీఎం సీటు దక్కించుకున్నటువంటి విజయ్ అయితే మాత్రం తన సీఎం సీట్ ని కాపాడుకోవడానికి తన మెజారిటీ నిరూపించుకోవడానికి ఇప్పటికే విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తున్నటువంటి ఉంది. ఇక తమిళనాడులో ఉండేటువంటి ఒక డిఎంకే పార్టీ కానీ ఏఐడిఎంకే కూడా వారికి వచ్చినటువంటి సీట్స్ ఎమ్మెల్యే సీట్స్ కూడా చాలా తక్కువ ఉండడంతో వారు వేరే వాళ్ళతో జత కట్టేటువంటి అవకాశం కూడా లేకపోయింది. ఇక ఉన్నటువంటి చిన్న పార్టీలు తప్ప ఇక తనకి రావాల్సినటువంటి మెజారిటీని కూడా తీసుకొచ్చేందుకే విజయ్ ఇన్ని పొత్తు పెట్టుకోవడానికైతే మాత్రం తన స్ట్రాటజీ కూడా ఉపయోగిస్తున్నారనేసి అయితే చెప్తా ఉన్నారు. ఇక విజయ్ మాత్రం ఒంటరిగా పోటీ చేసి 108 మంది ఎమ్మెల్యేలను తను సంపాదించుకున్నారు. ఆ ఒక ఎమ్మెల్యేలను కూడా నిన్న ఒక టీవీకే పార్టీలో జరిగినటువంటి ఎమ్మెల్యేలతో చర్చల అనంతరం కూడా వారంతా మహాబలిపురం దగ్గర ఉన్నటువంటి రిసార్ట్ కూడా పంపించి అక్కడ సెక్యూరిటీ కూడా పెంచినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల్లో వారికి ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కాపాడుకోవడమే తనకి ముఖ్యంగా ఉంటుంది. ఆ ఎమ్మెల్యేలను కాపాడుకోవడంతో పాటుగా తనకి కావాల్సినటువంటి సపోర్ట్ ను కూడా తీసుకురావాలనేసి అయితే విజయ్ కూడా భావిస్తా ఉన్నారు.
సో ఇలాంటి ఈ విషయాల్లో అయితే మాత్రం ఇక విజయ్ ఎక్కడా కూడా తప్పటడుగు వేయకుండా వారికి ఉన్నటువంటి స్ట్రాటజీని అలాగే ముందుగా ప్రీ ప్లానర్ గా చేసుకునేటువంటి నిర్ణయాలు కూడా ఇప్పుడు పనికొచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక ఎప్పుడు కూడా విజయ్ కి మరోవైపు ఇంకొక వార్త కూడా హల్చల్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. విజయ్ నిర్వహించినటువంటి ప్రచార సభల్లో అయితే స్టాలిన్ మాత్రమే విమర్శించారు కానీ ఏఐడిఎంకేని ఎక్కడా కూడా విమర్శించలేదు. సో ఏఐడిఎంకే ఎమ్మెల్యేలతో టచ్ లో ఉన్నందువల్లనే ఇటువంటి విమర్శలు కూడా చేస్తా ఉన్నారనేసి అయితే మాత్రం చెప్పుకోరావడం, ఏఐడిఎంకే సంబంధించినటువంటి పొత్తు కూడా ఖరారయ్యేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. దీనికోసం ఇప్పటికే రాజకీయ పెద్దలు కానీ సీనియర్ నాయకులు కూడా దీని వైపు అడుగులు వేసే విధంగా కూడా తెలుస్తా ఉన్నారు. ఇలా ఏఐడిఎంకేతో పొత్తు పెట్టుకుంటే మాత్రం ఇక విజయ్ని ఆపే పరిస్థితి అయితే ఉండదు అనేసి అయితే మాత్రం చెప్తాను. కాకపోతే ఏఐడిఎంకేలో కూటమికి సంబంధించినటువంటి బీజేపీ ఉండడంతోనే కొంచెం వెనకడు కూడా వేస్తా ఉన్నారనేసి అయితే చెప్తా ఉన్నారు. ఇక అన్నాడీఎంకే పార్టీకి సంబంధించి మాత్రమే వెనక్కి వస్తే వాళ్ళ సపోర్ట్ తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లుగా కూడా చంద్రశేఖర్ కూడా మాట్లాడుతా ఉన్నారు. ఇక ఏఐడిఎంకే తనకి సపోర్ట్ చేస్తుందా అన్నది. కానీ నరేష్ ఇక్కడ విజయ్ 2 చోట్ల గెలవడంతో ఒక సీటుకు రాజీనామా చేయాలి, అలాగే స్పీకర్ కూడా ఓటు వేయలేదు. అంటే దీంతో పార్టీ బలం 106కి చేరుతుంది. అంటే కాంగ్రెస్ కి 5 మంది ఎమ్మెల్యేలు, సిపిఐకి 2, సిపిఎంకి 2, విసికేకి 2, ఐవీఎంకి 2. అంటే మొత్తం మీ అంతమందికి మద్దతు కోరే అవకాశం ఉంది. వీళ్ళు మొత్తం కలిపి 13 మంది ఉన్నారు. 13 మంది కూడా మొత్తం కలిపినా కూడా మ్యాజిక్ ఫిగర్ దాటే అవకాశం లేదు కదా. ఏ పార్టీతో వెళ్లే అవకాశం ఉంది? ఇప్పుడు వచ్చినటువంటి సమస్య విజయ్కి అయితే మాత్రం ఇదే కొద్దిగా నిరాశకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి. తమిళనాడు అంతటా కూడా అతిపెద్ద పార్టీగా గెలిచినప్పటికీ సీఎం సీటు కోసం దగ్గరలో ఆగిపోయినటువంటి విజయ్ అయితే మాత్రం తన పొత్తుల కోసమే నిన్న ఈ రోజు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. తనకు వచ్చినటువంటి సీట్లలో మళ్ళీ ఒక సీటు మినహాయింపు, అంటే తిరుచి ఈస్ట్ కావచ్చు, పెరంబూరు, ఈ 2 చోట్ల కూడా గెలిచినప్పటికీ దాంట్లో ఒక సీటు వదులుకోవాల్సి వస్తుంది. అప్పుడు ఒక సీటు తగ్గినట్టుగా కూడా టీవీకేకి అయితే ఉంది. దీంతో ఆ ఒక సీటుకి సంబంధించి అక్కడ కూడా టీవీకే పార్టీకి సంబంధించినటువంటి బలమైన నాయకుడిని నిలబెట్టి అక్కడ కూడా గెలవాలనేసి అయితే చూస్తున్నారు. కాకపోతే అక్కడ రిజైన్ చేసిన తర్వాత ఆ ఒక ఎలక్షన్ సంబంధించి ఆ ఒక సీటు కొద్దిగా పెండింగ్ లో కూడా ఉండేటువంటి పరిస్థితి. ఇప్పటికే ఇచ్చినటువంటి ఒక పిఎంకే పార్టీ అలాగే ఒక కమ్యూనిస్టు పార్టీలు, మరొక వైపు చిన్న పార్టీలకు సంబంధించినటువంటి వీసీకే గాని డిఎండికే వీళ్ళంతా కూడా 1-2 స్థానాలు మాత్రమే గెలిచారు. వారి యొక్క సపోర్ట్ తీసుకున్నప్పటికీ మెజారిటీ కోసం అయితే ఇంకా చాలా తగ్గేటువంటి అవకాశం ఉంది. దీనికోసమే ఏఐడిఎంకే వైపు కూడా మొగ్గు చూపుతున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఏఐడిఎంకే ఎన్డీఏను వదిలి టీవీకేకి సపోర్ట్ చేస్తే వాళ్ళు ఆహ్వానిస్తామన్నట్టుగా కూడా చర్చలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఈ రోజు జరిగేటువంటి ఒక పరిస్థితుల్లో టీవీకే పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, విజయ్ ఎటువంటి స్ట్రాటజీతో ముందుకెళ్లి రేపు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు అనేది కూడా ఇప్పుడు ఒక ఉత్కంఠంగా కూడా నెలకొంది. సందీప్, థ్యాంక్ యూ నరేష్.